పక్క దేశం వాడు మనల్ని ఏమైనా అన్నాడు అనుకోండి, సరేలే వాడికి మనం అంటే నచ్చదు కదా అందుకే అని ఉంటాడు అని మనసుకు సర్ది చెప్పుకోవచ్చు. కానీ మన కంట్రీ వాడే మనల్ని ఎందుకు పనికిరామంటే ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు టీమిండియా 2 క్రికెటర్లు అలాంటి బాధని ఫేస్ చేయబోతున్నారు అమిత్ మిశ్రా వల్ల. సో అమిత్ మిశ్రా కొన్ని కీలకమైన బాంబ్స్ పేల్చాడు, అది కూడా కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ గురించి. అతను ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్నాడు, అక్కడ ఏం మాట్లాడాడో తెలుసుకుందాము. ఫస్ట్ మనం శుభ్మన్ గిల్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే ఈ మధ్య కెప్టెన్సీ చేశాడు టీమిండియాకు. అండ్ లక్కీగా ఇక్కడ మ్యాటర్ కూడా కెప్టెన్సీ గురించే. 2024 IPL లో శుభ్మన్ గిల్ కు గుజరాత్ టైటన్స్ టీమ్ కు కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది. అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు ఆ ప్లాన్, ఎందుకంటే కేవలం 5 మ్యాచెస్ మాత్రమే గెలిచాడు శుభ్మన్ గిల్. కానీ ఇండియా కెప్టెన్సీ చేసినప్పుడు 4 మ్యాచెస్ గెలిచాడు. కానీ అమిత్ మిశ్రా మాట్లాడుతూ శుభ్మన్ గిల్ గురించి, నేనైతే శుభ్మన్ గిల్ ను కెప్టెన్ చేయను, ఎందుకంటే శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ చేయడం రాదు, అసలు శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ అంటే ఏంటో తెలీదు అనేసాడు. మరి శుభ్మన్ గిల్ గురించి అమిత్ మిశ్రా అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేశాడో ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే తన కెప్టెన్సీని ఎప్పుడు చూశాడన్న దగ్గర నుంచి ఏంటి అన్న విషయం ఎవరికి తెలియదు. ఇక నెక్స్ట్ తన కెప్టెన్ అంటే కేఎల్ రాహుల్ అనమాట. లక్నో సూపర్ జైంట్స్ టీమ్ లో అమిత్ మిశ్రా ఉంటాడు, ఆ టీమ్ కి కెప్టెన్ కేఎల్ రాహుల్. అతని గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. మేబీ నాకు తెలిసి అమిత్ మిశ్రాకు కేఎల్ రాహుల్ బౌలింగ్ అడిగితే ఇవ్వలేదేమో అనిపిస్తోంది IPL లో, లేకుంటే టీమ్ లో సరిగ్గా పెట్టుకోలేదని కోపం వచ్చిందో తెలియదు. మళ్ళీ సేమ్ కామెంట్స్ శుభ్మన్ గిల్ ను ఎలా అయితే అన్నాడో ఇండైరెక్ట్ గా సేమ్ మాటలంటే బోర్ కొడుతుందని చెప్పి అదే రకంగా ఇంకొక వేలో కామెంట్ చేశాడు. అదేంటి అంటే 2025 IPL లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ ని తప్పకుండా మారుస్తుంది, కేఎల్ రాహుల్ తో వెళ్ళదు అని చెప్పాడు. ఒక కెప్టెన్ కు అంటే T20 టీమ్ కు కెప్టెన్సీ చేసే ఒక లీడర్ కు ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలి, ఆ మైండ్ సెట్ కేఎల్ రాహుల్ కి లేదు అన్నాడు. అదొకటే కాదు, కేఎల్ రాహుల్ కు 17 కోట్లు ఇస్తుంది లక్నో సూపర్ జైంట్స్, ఆ డబ్బు కెప్టెన్సీ పరంగా యూజ్ అవ్వట్లేదు అన్నాడు. సో చాలా పెద్ద కామెంట్స్ అనమాట. అంటే అదే టీమ్ లో ఉండే ఒక ప్లేయర్ సో ఏమన్నా మ్యాటర్ తెలిసి అన్నాడా, నిజంగా మారుస్తున్నారు అని చెప్పి, లేకుంటే తన ఒపీనియన్ చెప్పాడా, ఈ విషయం ఎవరికి తెలియట్లేదు. అండ్ మనందరికీ తెలుసు 2024 IPL లో గ్రౌండ్ లో ఒక మ్యాచ్ అయిపోయాక కెప్టెన్ కేఎల్ రాహుల్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగాయి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. అయితే అక్కడ ఓన్లీ ఓనర్ మాత్రమే గట్టిగా అరుస్తున్నాడు, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు తప్పు పట్టారు. మరి దాని నుంచి దీనికి ఏమైనా లింక్ ఉందా, కెప్టెన్సీ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకోబోతున్నాడా, వేరే టీమ్ కి వెళ్ళబోతున్నాడా, ఈ విషయాలు తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే. ఇక అలాగే ఒకవేళ గుజరాత్ టైటన్స్ వాళ్ళు కూడా శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా తప్పించాలి అనుకుంటే పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి 2024 లో, సో మనం 2025 IPL లో 2 కొత్త కెప్టెన్స్ ని చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.